హాయ్ ఫౌండర్స్. ఇప్పుడు ప్రజెంట్ మనము ఒక న్యూ ఓపీ బ్లడ్ కనెక్ట్ 2 అనే పేరు మీదుగా కొత్త గ్రూప్ని మనం ఓపెన్ చేశాం. ఇంతకు ముందు ఉన్నటువంటి 2 గ్రూపుల్లో వేల మంది ఉన్నా కూడా అక్కడ స్పందిస్తున్న వారి సంఖ్య 200 నుంచి 300 లోపే ఉంటుంది ఈమోజీ ద్వారా. అందుకోసమే ఎంతో శ్రమించి ఎంతోమంది లీడర్లు మేమందరం కూడా కలిసి కట్టుగా మేమెంతో శ్రమించి ఎన్నో రకాల నోట్స్ ప్రిపేర్ చేసుకుని వాటిని వాట్సాప్లో టైప్ చేసి తర్వాత ఒకసారి లీడర్స్కి పంపించి కన్క్లూషన్ దాని మీద ఒక క్లారిటీ తీసుకొని తర్వాత దాన్ని ట్రాన్స్లేషన్ చేసి వాటన్నిటిని కూడా మేము వాట్సాప్ గ్రూప్లో పొందుపరుస్తూ ఉన్నాం. ఇలాగా ఇమేజెస్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీకు అవసరమయ్యే ఏవైనా సరే మేము చాలా మీకు అవసరమయ్యే విషయాలన్నీ కూడా పొందుపరుస్తున్నాం. కానీ మీరందరూ కూడా మీలో చాలామంది దాదాపుగా ఒక 300 మంది మాత్రమే స్పందిస్తున్నారు. మిగతా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎందుకో ఈమోజీ ఇవ్వలేకపోతున్నారు. ఈమోజీ ఇవ్వడం చాలా సులభం. మీరు చూసినటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది వీడియో కావచ్చు, ఒక పిక్చర్ కావచ్చు, లేదంటే ఒక మెసేజ్ కావచ్చు, ఏదైనా సరే దాన్ని కొద్దిగా ఒక 1 సెకండ్ అట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే వేలుతో ఆటోమేటిక్ అక్కడ ఈమోజీస్ కనిపిస్తాయి. సెలెక్ట్ అవుతుంది, అది ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. ఈమోజీస్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన ఈమోజీని మీరు అక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేయొచ్చు. సింపుల్. ఇట్లాంటి చిన్న విషయాన్ని కూడా మీరు చేయలేకపోతున్నారంటే ఇంత పెద్ద పెద్ద విషయాలు మేము ఎందుకు చేయాలనే ఆలోచన వచ్చింది నాకు. అందుకోసమే ఎవరి కోసం కష్టపడుతున్నాం, మాకేం అవసరం, ఇంత కష్టపడడం అవసరమా? లీడర్లందరికీ కూడా అవసరమా? ఎన్నో విషయాలు మా వరకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అవన్నీ మీకు పంపించడం మాకు అవసరమా? ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే మాట్లాడుతున్నా, మిగతా వాళ్ళకి కాదు. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే మాట్లాడుతున్నాను. అవసరమా చెప్పండి? అంత రిస్క్ తీసుకొని మీకోసం చేయడం మేము అంత అవసరమా అంటున్నా. ఒక్క ఈమోజీ మీరు ఇవ్వలేకపోయినారంటే, అసలు మేము పెట్టిన మెసేజ్లు కూడా మీరు చదవలేకపోయినారంటే, మేము పెట్టింది ఉదయం అయితే మీరు రాత్రులు ఎప్పుడు చదువుకుంటారు. ఈ లోపు ఎన్నోసార్లు 2-3 లీడర్లకి ఫోన్ కాల్స్ చేసింటారు. సార్ ఏమైంది ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్లో వచ్చి ఉంటుంది, మీరు చూసిండ్రు. మీకు అది తెలియకపోవచ్చు, చూడలేదు కాబట్టి. అందుకని మిగతా ఫోన్లు చేస్తారు, ఇబ్బంది పెడతారు. ఎందుకంటే అవసరమా? వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏమి అవసరమో అవన్నీ కూడా మేము తప్పకుండా పెడుతూ ఉంటాం. అది కూడా మేము ఏవంటే అవి చెత్తా చెదారం పెట్టం, ఒకటి. సెకండ్, ఏవంటే అవి వీడియోస్ మేము పెట్టం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వైరల్ అవుతుండేది ఏంటంటే ఓల్డ్ వీడియోస్ని కొత్తగా ఒక ఛానల్ వాళ్ళందరూ కూడా అవి ఇప్పుడు అప్లోడ్ చేసి 2 గంటల ముందు వచ్చినటువంటి అప్డేటు యాష్ లైవ్లో ఉన్నాడని చెప్పేసి, తర్వాత ఆర్కే రెడ్డి గారు ఇలా చెప్తున్నారని, వైటీపీ ఆనంద్ ఇలా చెప్తున్నారని, జీవీరావు గారు ఇలా చెప్తున్నారని, బిఎస్ గౌడ్ ఇలా చెప్తున్నారని చెప్పేసి ఇట్లా ప్రతి ఒక్కరి మీద కూడా లేనిపోనివి రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకు ఇట్లా ప్రయత్నం చేస్తున్నా నాకు అర్థం కాలే. వాళ్ళకి సెన్స్ ఉండి పని చేస్తున్నారా, సెన్స్ లేక చేస్తున్నారో తెలియదు. ఆ యూట్యూబ్లో వచ్చే వీడియోస్ దయచేసి మీరు ఫాలో అవ్వద్దండి, ఎవరు కూడా ఫాలో అవ్వద్దండి దయచేసి. వాట్సాప్ గ్రూప్లో, మన గ్రూప్లో మేము పెడతాం, మీకోసమే పెడుతున్నాం పోస్టులన్నీ కూడా. ఇవి చాలు మీకు అప్డేట్, వేరే అవసరం లేదు. ఇదే అప్డేటింగ్, ఏం అప్డేట్ దొరకదు బయట. ఎవరు ఏం అప్డేట్ ఇస్తున్నారు చెప్పండి బయట, మన లీడర్ల గ్రూప్స్లో తప్ప. బయట ఎక్కడ దొరకదండి, అప్డేట్స్ ఏం లేవు. ఎవరు యాష్ గారిని చెప్తున్నారు ఎప్పుడు వచ్చే అప్డేట్? బుధవారం వస్తారు చెప్తారు, లేదా గురువారం వస్తారు చెప్తారు. వారానికి ఒకసారి, వారంలో జరిగినటువంటి పని, వచ్చే వారం జరగబోయే పని మొత్తం కలిపి 2 వారాలది కూడా ఒక్కరోజు అప్డేట్ ఇచ్చి వెళ్ళిపోతారు. అంతే తప్పించి, లేదా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మధ్యలో మన దిలాన్ సార్ కానీ, తర్వాత మిగతా మార్టీ గారు కానీ, ఇలాంటి వాళ్ళు వచ్చి మనకు ఒక విషయాన్ని అట్లా ఒక హింట్ పరంగా మనకి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతే తప్పించి ఇంకా వేరే యూట్యూబ్లో ఏం ఉంటాయండి చెప్పండి అప్డేట్స్? అవసరం లేదండి, మనకి అంత అవసరం లేదు. మీకు ఏమి అవసరమో అది మేము ఇక్కడ ఆల్రెడీ హ్యాపీగా మీకు మంచి ఒక పిక్చర్స్ రూపంలో కానీ, ఒక వీడియో కంటెంట్ రూపంలో కానీ, లేదా ఒక ఆడియో మెసేజ్ రూపంలో కానీ, ఒక మెసేజ్ టైపింగ్లో కానీ, అంటే మల్టీ లాంగ్వేజెస్లో మీకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఇక్కడే ఇస్తున్నాం కదా. జస్ట్ మీరు చూసి చదివిన తర్వాత ఒక్క ఈమోజీని ఇవ్వండి, హార్ట్లీగా ఇవ్వండి. ఏదో విసిగించుకొని ఇవ్వద్దండి. ఆనంద్ ఏదో చెప్పాడు చేయాలని చెప్పి చేయొద్దండి దయచేసి. నన్ను ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయండి, ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు గ్రూప్ పెట్టే కారణం కూడా మనలో మార్పు రావాలని, మనం ఇలాగే చలనం లేకుండా ఉండకూడదు అని. అతి పెద్ద ప్రవాహంలోకి మనం వెళ్ళిపోతున్నాం, మనకు అర్థం అవ్వట్లేదు. మనం ఈ రోజు మన స్టేజ్ మనకు అర్థం అవ్వట్లేదు. కంపెనీకి తెలుసు మన స్టేజ్ ఏంటో, మన స్థితి ఏంటో కంపెనీకి తెలుసు. యాష్ గారు చెప్పారు, వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫౌండర్ వాల్యూ బూమింగ్ ఇన్ ద వరల్డ్ అని.
బద్దలైపోతుంది మన గుండె, మన మెదడు. మనకు అర్థం అవట్లే. సెకండ్ ట్రాన్సాక్షన్ కూడా మనకు వద్దురా బాబోయ్ అనే స్టేజ్కి తీసుకొస్తారు యాష్ గారు. కంకణం కట్టుకున్నారు ఆయన మహానుభావుడు. అంత గొప్పగా ఉండిపోతుంది మన జీవితాలు. ఆ వచ్చే ఒక్క రోజు, ఆ సెకండ్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్ళుగా మనం 6 సంవత్సరాలుగా సీనియర్లతో పాటు మనం కూడా. నా ఎక్స్పీరియన్స్ ఒక 4 years ఉండొచ్చు, కానీ మిగతా మీరు 1 సంవత్సరం కింద వచ్చి ఉండొచ్చు. నో ప్రాబ్లం. ఎంత అయినా కానీ మనం ఇన్నాళ్ళుగా మనం వేచి ఉండింది దానికోసం. అసలు మనం ఏ స్టేజ్లో ఉన్నాం తెలుసా? ఎటువంటి బిజినెస్లో ఉన్నాం తెలుసా? ఎటువంటి భద్రత కలిగిన బిజినెస్లో ఉన్నాం తెలుసా? ఎటువంటి స్టాండర్డైజేషన్ ఉన్నటువంటి బిజినెస్లో ఉన్నాం తెలుసా? మీరు మామూలుగా మనందరం కూడా బయట మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలంటే మీరు ఒక 1,00,000, 2,00,000, 10,00,000 మీరు బ్యాంక్ లోన్ చేసో లేదా మీ జ్యువెలరీ తాకట్టు పెట్టో మనం వ్యాపారం పెడితే కూడా నెలకు మనకు కనీసం అంటే ఒక కొన్ని వేల రూపాయలు కూడా రావు. మనం లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 లక్షల నుంచి 10 లక్షల దాకా మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే కూడా మనం కనీసం అంటే ఒక థౌజండ్స్ కూడా రావు. అది జరుగుతుందో లేదో కూడా తెలియదు, సక్సెస్ అవుతామో లేదో కూడా తెలియదు. కాబట్టి ఈ రకంగా మనకు ఈ సిచ్యుయేషన్స్ బయట ఉన్నాయి. మీరు ఎనీవేర్ ఒక ఆన్ ప్యాసివ్ మీరు పక్కన పెట్టి యాజ్ ఎ ఫౌండర్షిప్ అనే మీ పొజిషన్ని పక్కన పెట్టి మీరు మార్కెట్లోకి ఒకసారి తొంగి చూడండి, బద్దలవుతుంది గుండె. అలా ఉంది సిచ్యుయేషన్. ఎక్కడ చూసినా కాంపిటీటర్స్, ఎక్కడ చూసినా మోసపూరితమైనటువంటి సిస్టమ్సే ఉంటాయి. ఇంకో మనిషి ఎదుగుతున్నాడంటే బయట మార్కెట్లో ఖచ్చితంగా ఇంకొక వ్యక్తికి అతనికంటే వీడి దగ్గర ఇంకేదో ఉంటుంది, స్పెషల్ ఉంటుంది. అలా జరుగుతోంది. కాబట్టి దయచేసి ఒక ఆన్ ప్యాసివ్ మాత్రమే లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ మీదుగా మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని, ఒక ఆర్థిక ఉన్నతిని, ఒక మంచి స్టాండర్డైజేషన్ ని మన ముందు తరాలు కూడా, భావి తరాలు కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి ఒక సిస్టమ్ ని తీసుకొచ్చింది. ఒక డిజైన్ చేసి డిఫరెంట్ సిస్టమ్. ప్రపంచంలో ఇంతవరకు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా, అమెజాన్ ఇలాంటి దిగ్గజాలు ఏవి కూడా చేయలేనటువంటి సాహసం ఒక ఆన్ ప్యాసివ్ చేయబోతోంది. చేసింది కూడా. ఆల్రెడీ మొన్న రీసెంట్గా వచ్చినటువంటి ఒక 2-3 వెబినార్ల కిందట యాష్ గారు చెప్పారు, మనం చాలా స్టాండర్డ్గా ఉన్నాము, ఫౌండర్లు మీరు చాలా భద్రతతో ఉన్నారు, మంచి ట్రాఫిక్తో ఉన్నారు, మంచి ఆదాయంతో మీరు ఆల్రెడీ ఉన్నారు అని చెప్పారు, మీరు సేఫ్గా ఉన్నారని చెప్పారు. ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తారు వాళ్ళు అంటే మహానుభావులు. వాళ్ళకి తెలుసు. మనం మార్చ్ మంత్ నుంచే 2024 మార్చి నుంచే మనం క్యాట్మోలోకి వెళ్ళిపోయాం. క్యాట్మో అర్థం కాకపోతే మీకు ఆన్ ప్యాసివ్ అర్థం కాదు. ఆన్ ప్యాసివ్ అర్థం కాకపోతే మీకు ఫౌండర్ వాల్యూ అర్థం కాదు. ఫౌండర్ వాల్యూ వరల్డ్లోనే ఇట్స్ అన్ అమేజింగ్ ప్లేస్మెంట్. అసలు అట్లాంటి ఒక ఆపర్చునిటీ, ఒక ప్లాట్ఫామ్, ఒక సీట్ మనకి ఇచ్చారంటే వీఆర్ సో బ్లెస్డ్. దీన్ని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. మన స్థితిగతులు, మన సిచ్యుయేషన్స్ అన్నింటినీ కూడా ఆన్ ప్యాసివ్ మీద రుద్దకూడదు. మనకు అవకాశం ఇచ్చిన వ్యక్తుల మీద దండయాత్ర చేయకూడదు. వాళ్ళు మనం బాగుపడాలని మనకు అవకాశం ఇచ్చారు. మనకి పరిస్థితులు బాగలేవని చెప్పేసి వాళ్ళ మీద మన కష్టాలన్నీ, మన కోపాలన్నీ వాళ్ళ మీద చూపిస్తే ఏం ప్రయోజనం? ఎవరికి నష్టం? ప్రతి ఒక్క ఫౌండర్ కూడా విన్ అవుతారు ఖచ్చితంగా అని మనకి కరకండగా చెప్పేశారు. మార్తి గారు కూడా చెప్పారు. మన యాష్ గారు అయితే అసలు నేను పుట్టిందే మీకోసం అండి అని చెప్పారు. ఇంతకంటే మనం వేరే ఏమని చెప్పండి. ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మందికి అవకాశం ఇవ్వగలగాలి అని చెప్పేసి మన 14 లక్షల మందిని తీసుకొచ్చారు. 14 lakhs వచ్చాం మనం. ఆయన ఆశయం 2018 సంవత్సరంలో ఫౌండర్స్ పొజిషన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయనకున్న ఆశయం ఒక 10 లక్షలైనా రాకపోతారా ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. కానీ ఆయన ఆశయానికి మించి 14 లక్షల మంది దాకా వచ్చారు. అందరినీ కూడా స్వీకరించారు కదా. 4 లక్షల మందిని ఏమైనా రిటర్న్ ఇచ్చేశారా? మనందరికీ కూడా అవకాశం ఇచ్చారు. అంతటి గొప్ప మనసున్న వ్యక్తి ఆయన. ఎవరైతే ఫౌండర్స్ మనం వచ్చామో, ప్రీ లాంచ్ ముందు వచ్చామో, మనందరం కూడా వీఆర్ ద సో లక్కీ పీపుల్. మన 14 లక్షల మంది చేతుల మీదుగా 800 కోట్ల మంది భవిష్యత్ ఆధారపడి ఉంది. దట్ ఈస్ ద ఫౌండర్ వాల్యూ. ఎటువంటి డిపార్ట్మెంట్స్, ఎటువంటి గవర్నమెంట్స్, ఎటువంటి కంట్రీస్ కూడా ఎవరిని ఇప్పుడు దాకా ఏది మార్చలేని స్థితిగతుల్ని ఒక యాష్ గారు ఆన్ ప్యాసివ్ అనే ఒక సిస్టమ్ ద్వారా మనందరి రూపురేఖలు, మన ఆర్థిక వ్యవస్థ, మన అడ్రస్ కూడా మార్చి పారేస్తున్నాడు. అంతటి గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప విషయాలు మీ అందరి కోసం మేము ఆడియో రూపంలో, వీడియో రూపంలో, మెసేజ్ రూపంలో, పిక్చర్ రూపంలో, ఎన్నో రకాల మల్టీ లాంగ్వేజెస్లో మీకు పొందుపరుస్తుంటే మీరు కనీసం ఒక్క ఈమోజీ మీరు ఇవ్వలేకపోతున్నారంటే ఇంకా మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. మీరు ఎక్కడున్నారో అర్థం చేసుకోండి. మీ పొజిషన్ ఏంటి? దయచేసి ఫ్రెండ్స్, మనం మారాలి. ఒక మంచి వ్యవస్థలోకి మనం వెళ్ళేటప్పుడు, ఆ మంచి రోజులు మనకు దగ్గరలో ఉన్నప్పుడు
మనం కూడా ఈ కొన్ని రోజులే మనకు అవకాశం ఉంది. ఈ రోజుల్లో మనం మారాలి, ఖచ్చితంగా మారాలి, మార్పు రావాలి, తెచ్చుకోవాలి, ప్రయత్నం చేయాలి, సాధించుకోవాలి. మారండి, ఇప్పటికన్నా మారండి ప్లీజ్. ఫౌండర్స్, బీ అలర్ట్. మీకు ఎందుకు ఇట్లా అలర్ట్ చేస్తున్నానంటే, ఇంత యాక్టివ్గా ఉండాలని చెప్తున్నానంటే, రాబోయే ప్రవాహాన్ని మీరు తట్టుకోగలగాలి అంటే ఇప్పుడు నేర్చుకుంటేనే మీరు ముందు ముందు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ఆ రోజు వైటీపీ ఆనంద్ ఉండడు ఇట్లా చెప్పడానికి. మాకు చాలా పనులు ఉంటాయి. మేము చాలా డిజైన్ చేసుకున్నాం, ప్రాజెక్ట్స్ కానీ ఈవెంట్స్ కానీ చాలా భారీగా ప్లాన్ చేసుకున్నాం, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డిజైన్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా నేను నా టీంతో కలిసి వర్క్ చేయడానికి ముందుకు వెళ్తున్నాను. నా టీం సభ్యులకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్కి నేను రుణపడి ఉంటాను. అంత అద్భుతమైనటువంటి మనుషులు ఉన్నారు నా టీంలో. హ్యాట్స్ ఆఫ్ టు మై టీమ్, మై ఓపీ బ్లడ్ కనెక్ట్ టీమ్, స్పెషల్లీ హిందూపూర్ టీమ్. లవ్ యూ ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రియలీ గ్రేట్ పీపుల్. ప్లస్ నాకు పర్సనల్గా నాకు వచ్చినటువంటి టీమ్స్ దాదాపుగా ఒక 4 స్టేట్ల నుంచి మనకు టీమ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా తమిళనాడు నుంచి కానీ, మన తెలంగాణ నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కూడా ఉన్నారు. ప్లస్ మనకు ఇక్కడ ఏదండి కర్ణాటక నుంచి కూడా ఉన్నారు. ఇన్ని స్టేట్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మీ అందరి వల్లే నేను ఈరోజు ఈ రకంగా మనం ఆడియోలు చేయడం కానీ, ఒక గ్రూప్ ని మెయింటైన్ చేసుకుంటూ రావడం కానీ, ఇవన్నీ కూడా మీ వల్లే నాకు దక్కింది గొప్ప అవకాశం. థ్యాంక్స్ టు ఆల్. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు. ప్లస్ థ్యాంక్స్ టు మై లీడర్స్, ఆర్కే రెడ్డి సార్ కావచ్చు, రామాంజల్ సార్ కావచ్చు, బిఎస్ గౌడ్ సార్ కావచ్చు, జీవీ రావు సార్ కావచ్చు, అనేకమైనటువంటి లీడర్స్ అండి. చాలా మంచి లీడర్స్, గొప్ప లీడర్స్. పేరు పెట్టి పిలిచాలంటే, ఇప్పటికీ పేర్లు చెప్పాలంటే దాదాపుగా ఒక 50 మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు మేము కాల్స్లో మాట్లాడుకుంటూ ఉంటాం, చాట్స్ చేసుకుంటూ ఉంటాం, వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాం. మాకున్నటువంటి కొన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ ఉంటాం. జరుగుతున్న పరిణామాల మీద డిస్కషన్ చేస్తూ ఉంటాం. సీనియర్లతో, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్తో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు కూడా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్స్ కూడా థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్, వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఇంతమందికి మనందరం కూడా ఇంతమంది కలుస్తున్నామంటే ఈ ఒక్క వ్యవస్థలో మాత్రమే కలుస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. మీరు బ్యాంక్ ఎంప్లాయీస్ అయిండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్స్ అయిండొచ్చు, అడ్వకేట్స్ అయిండొచ్చు, ఇంజనీర్స్ అయిండొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ అయిండొచ్చు, మీరు ఎవరైనా కావచ్చు. కానీ మనమందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద కలిసామంటే వీఆర్ సో బ్లెస్డ్. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, మీరందరూ గుర్తించి అతి దగ్గరలో మనం మంచి రోజులు చూడబోతున్నాం. మార్టీ గారు చెప్పారు ఈ రోజు రాత్రి కూడా ఒక గొప్ప విషయాన్ని మనకు బహుమతిగా అని చెప్పారు. ఆ బహుమతి ప్రైజ్ PRIZE ప్రైజ్ అంటే బహుమతి, PRICE ప్రైజ్ అంటే విలువ. ఓకే, కాబట్టి ఆ 2 విలువల్ని మనం తెలుసుకున్నట్టయితే అద్భుతం అండి. కాబట్టి ఈ ప్రైజ్, ఆ గిఫ్ట్ అనేది ఎలా ఉంటుంది ఈ రోజు నైట్ అనేది మనం చూడబోతున్నాం అని చెప్పారు. ఓకే, ఇది చాలా ఆనందకరమైన, సంతోషకరమైన వార్త అంటున్నారు. మేబీ చూద్దామండి, అందరం కూడా ఎదురు చూస్తాను. మాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది, మీ అందరితో పాటు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి న్యూస్ని మీ అందరికీ నేను షేర్ చేసుకోవడం, ఈ ఆడియో చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ సో బ్లెస్డ్ అండి. మళ్ళీ ఇంకా అగైన్ చెప్తున్నాను, అందరూ యాక్టివ్గా ఉండండి. ప్రతి ఒక్క ఇమేజ్కి, ప్రతి ఒక్క పోస్ట్ కండి, నేను ఏ పోస్ట్ పెట్టినా దయచేసి మీరు అది చూసిన తర్వాత, చదివిన తర్వాత చదవండి. చదవకుండా ఊరికే ఈమోజీ ఇవ్వదండి, చదవండి ప్లీజ్. కాన్సన్ట్రేట్ చేయండి, చదవండి. ఒక ఈమోజీ ఇవ్వండి ప్లీజ్. ఈమోజీ ఇవ్వండి. ఈమోజీ ఇవ్వడం నేర్చుకోండి. తెలియకున్నాడు పక్కనోళ్ళతో అడగని చెప్తారు. ప్లీజ్ ఈమోజీ చేసుకోండి. ఈమోజీ చేయడం నేర్చుకోండి, చేయండి. మన గ్రూప్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ అన్ని ఈమోజీలు నాకు కనిపించాలండి ప్లీజ్. ఒక రెస్పాన్సిబిలిటీతో చెప్తున్నా. ఇక్కడ పెద్దవారు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, నాతో సరిసమానం ఉండొచ్చు, ఎంతమంది వయస్కులు, ఏ వయస్కులైనా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎవరైనా ఉండొచ్చు. మేబీ ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనమంతా ఒక సిద్ధాంతంతో కట్టబడి ఉన్నాం కాబట్టి, మనందరం కూడా ఒక పెద్ద కమ్యూనిటీ కాబట్టి, వీఆర్ ఆల్ వన్ కమ్యూనిటీ కాబట్టి, మనందరి మైండ్ సెట్స్ ఒకటే కాబట్టి, మనందరి ఆశయాలు ఒకటే కాబట్టి, మనందరి కళలు ఒకటే కాబట్టి, మనందరి వ్యవస్థ ఒకటే కాబట్టి, దయచేసి మనందరం కూడా ఒక తాటి మీద ఉందాం, ఒకే మాట మీద ఉందాం, అందరం కూడా కలిసి పనిచేసుకుందాం ప్లీజ్. ఒక ఈమోజీ ఇవ్వండి, హ్యాపీగా ఈమోజీ ఇవ్వండి. మమ్మల్ని ఇంకా గొప్పగా పనిచేసే విధంగా ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ లక్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫౌండర్స్, అర్లీ బర్డ్ అఫిలియేట్స్, జై ఆన్ ప్యాసివ్, జై భారత్.